పాకిస్తాన్‌లో నడుస్తున్నది షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం గాదు. షాబాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వం. ఇప్పుడు మనకు కనుక మోడీ ప్రభుత్వంలో మెజారిటీ మోడీకుంది. మిగతా తెలుగుదేశము, జేడీయూ ఇట్లెట్లాగో అట్లాగా అక్కడ మెజారిటీ ఉన్నటువంటిదేమో షాబాజ్ షరీఫ్ పార్టీకైతే, సంపూర్ణ మెజారిటీ లేకపోవడం వల్ల ఒకప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఎట్లాగో అట్లాగా బలమైన శక్తులు అప్పుడు డీఎంకే అట్లాంటి పార్టీకి సంబంధించినటువంటోడే ఈ ఎవరైతే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. అతన్ని తీసేయలేరు. అతను ఓపెన్ స్టేట్మెంట్లు భారత్‌కి వ్యతిరేకంగా ఇచ్చేదానికంటే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఇచ్చేయి ఎక్కువ ఉంటుంటాయి. తాజాగా సోమనాథ్ ఆలయం దాడికి సంబంధించి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో రాసిన వాటికి వ్యతిరేకంగా అతనే మాట్లాడుకొచ్చాడు. మనమంతా మహమ్మద్ గజనీని సోమనాథ్ ఆలయం మీద దాడి చేసి ధ్వంసం చేసి దోచుకున్న సంఘటనని హిందువులకు వ్యతిరేకంగా గర్వంగా జరుపుకుంటుంటాము, చెప్పుకుంటుంటాము. నిజానికి మనమంతా గతంలో హిందువులమే. అంటే ఆ రోజుల్లో మన వాళ్ళనే అతను చంపిందన్న సంగతి మనం మర్చిపోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఇప్పుడు ఉలిక్కి పట్టం అన్నటువంటిది పాకిస్తాన్‌లో ఆసిఫ్ మునీర్ బృందం వంతవుతోంది.